మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ. అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటన. తూర్పుగోదావరి జిల్లాలో అమరజీవి జలధార పథకానికి పవన్ శంకుస్థాపన. 2027 నాటికి పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడి. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో రేవంత్ సమీక్ష. రెబల్స్ను బుజ్జగించడంలో విఫలమైన నేతలపై ఆగ్రహం. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై తెలంగాణ పీసీసీ ఆందోళన. గాంధీని ప్రజల హృదయాల నుంచి తొలగించలేరని స్పష్టీకరణ. బెంగాల్లో తృణమూల పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందన్న మోదీ. ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ను ఎన్నుకోవాలని పిలుపు. అసోంలో ఏనుగులను ఢీకొట్టిన రాజధాని ఎక్స్ప్రెస్. 7 మృతి, మరొక దానికి గాయాలు. పట్టాలు తప్పిన 7 బోగీలు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో 17 ఏళ్లు జైలు శిక్ష. తోషఖానా అవినీతి కేసులో విధించిన అకౌంటబిలిటీ కోర్టు. 2020 క్రికెట్ టోర్నీకి భారత జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ. సూర్యకుమార్కే కెప్టెన్సీ, శుభ్మన్ గిల్కు ఉద్వాసన. ఆంధ్రప్రదేశ్ను వచ్చే ఏడాది జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సేవకులని, గ్రీన్ అంబాసిడర్లని అన్నారు. త్వరలో 75 లక్షల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అనకాపల్లి జిల్లా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో పర్యటిస్తున్నారు. తొలుత తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన సీఎం విద్యార్థినులతో మాటామంతి నిర్వహించారు. ముస్తాబు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శుభ్రత, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు. పిల్లల ఆలోచన విధానంలో మార్పులు వచ్చి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. త్వరలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేయిస్తామని సీఎం తెలిపారు. ముస్తాబు పిల్లలలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. మీలో ఒక క్లీనినెస్ కానీ, అవేర్నెస్ కానీ, అందరం బాగుండాలని కోరుకుంటాం, అందంగా ఉండాలని కోరుకుంటాం. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు కదా, స్కూల్లో అందరికీ షూ ఇచ్చారు కదా, యూనిఫామ్ ఇచ్చారు కదా, బాత్రూమ్లు అదే బాత్రూమ్లు ఉన్నాయి కదా. కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు, కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉండరు. దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం, శ్రద్ధ పెట్టకుండా పోవడం. ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు. దానివల్ల అనేక నష్టాలు వస్తాయి. ఇక్కడ మెయిన్గా గోర్లు సరిగా కట్ చేసుకోవడం, తలదూకొని రావడం, భోంచేసిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం, ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, చదువు మీద శ్రద్ధ వస్తుంది. దానివల్ల మీకు ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నేను అందుకనే పిల్లలందరినీ రాష్ట్రానికి ఒక ఆస్తిగా చూస్తున్నా. మిమ్మల్ని నాలెడ్జ్ ఎకానమీలో బాగా చదివిస్తే పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు. పేదరికంలో ఉండే మీ తల్లిదండ్రులు పేదరికం పోయి మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. రేపు రాబోయే రోజులు అందరి పిల్లల్ని 75 లక్షల మంది పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి మీకు తెలియజేస్తారా?
అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తర్వాత ప్రజావేదికలో మాట్లాడిన ఆయన స్వచ్ఛ భారత్పై నివేదిక ఇవ్వాలని గతంలో ప్రధాని కోరితే నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ఏడాదిలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా తాత్కాలికమే అవుతుందని, ప్రజలు భాగస్వామ్యం అయితే శాశ్వతమవుతుందని సీఎం వివరించారు. ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం. అట్లా కాకుండా ప్రజలు భాగస్వాములై మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం. ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు. నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్యపెడితే అది శాశ్వతం కాదు. స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, అదేవిధంగా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. ఆంధ్రప్రదేశ్ను వచ్చే ఏడాది జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం వదిలిన 86 లక్షల టన్నుల చెత్తను తొలగించామని వెల్లడించారు. జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైన చెత్త కనిపించకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం విభిన్న పార్టీల భావజాలం నుంచి వచ్చి తాము ఒక్కటయ్యామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి పర్యటనలో భాగంగా అమరజీవి జలధార పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించిన ఆయన ఈ ప్రాజెక్టు ద్వారా 1.20 కోట్ల మంది దాహత్తి తీర్చాలన్నది తమ లక్ష్యమన్నారు. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంతో సాగుతున్నామని చెప్పారు. గోదావరి జిల్లాల్లోనూ నీళ్లకు కరువు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమంటూ వైసీపీ నేతలు ప్రశ్నించడంపై పవన్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులకు భయపడలేదన్న పవన్ దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ ఎప్పుడూ పవన్లానే ఉంటాడని చెప్పారు. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరూ ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పంచాయతీ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులను బొజ్జగించి వారితో సమన్వయం చేయడంలో విఫలమైన శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై టెలికాన్ఫరెన్స్లో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుగుబాటు అభ్యర్థులతో సమన్వయం చేయడంలో నిర్లక్ష్యం సహా బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం, ఇతర పార్టీల నేతలతో ములాఖత్ అయ్యారనే ఫిర్యాదులు అందే పరిస్థితులు ఎలా తెచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ప్రాథమిక నివేదిక తెప్పించుకున్న పీసీసీ పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యవహరించిన వారితో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ క్రమంలో నిర్లక్ష్యం చేశారనే నివేదిక వచ్చిన వారితో ఫోన్ ద్వారా మాట్లాడిన 3 నాయకులు నిర్లక్ష్య ధోరణి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని చెప్పినట్టు తెలిసింది. ఇక ముందు వైఖరి మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆయా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు.
మహాత్మా గాంధీ పేరును ప్రజల హృదయాల నుంచి చెరిపేయలేరని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2014 నుంచే ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎంజీ రోడ్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు, వివేక్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. మహాత్మా గాంధీపై బీజేపీ ప్రభుత్వం విషప్రచారం చేస్తుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. మహాత్మా గాంధీ పేరునే తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన గాడ్సే వారసులు తప్ప ఇంకెవరూ కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని, వారి విలువల్ని పాటించేవారైతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు. రాజకీయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా, స్థైర్యము, ధైర్యము మోడీకి లేదు. అందుకే దొడ్డిదారులో వారు పలుకుబడి పెంచుకునేటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంటే యావత్ దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన అంశం. బిల్లు మారిస్తే మార్చొచ్చు, కానీ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ అనే పేరు చిరస్థాయిగా ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మరో 2 ఏళ్లు తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని వ్యాఖ్యానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులను తెలంగాణ భవన్లో సన్మానించిన ఆయన గ్రామాల్లోని రైతులు యూరియా కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. రైతులకు దుకాణాల్లో యూరియా ఇవ్వలేని ప్రభుత్వం యాప్లో ఇస్తానంటోందని కేటీఆర్ మండిపడ్డారు. యూరియా సాఫీగా ఇవ్వాలంటే ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉండాలన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకోవడం లేదన్నారు. జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయంటున్నారని, ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అన్ని వాస్తవాలు, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లమవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే, కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితున్నది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తొచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితి ఉన్నది. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్ళు వాడొకటి వీడొకటి కాంగ్రెస్ వాడు మనల్ని అవమానిస్తే అవసరమైతే 1 నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనుకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలియాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అధైర్య పడకండి. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతూ ఉన్నాయి. పల్లెల్లో వచ్చే ఎలక్షనే నాది, నేను సర్పంచ్ అయినా నా పని నాకు ఉంది అనుకుంటే కాదు. పార్టీని కాపాడుకోవాలి. అందరం బాగుంటేనే పార్టీ బాగుంటుంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల కారణంగా అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. తహేర్పూర్లో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు వచ్చిన కార్యకర్తలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తనను, బీజేపీని ఎంత కావాలంటే అంతగా వ్యతిరేకించవచ్చని ప్రధాని అన్నారు. కానీ ప్రజలను పీడిస్తూ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకోవడం తగదని హేతు పలికారు. తృణమూల్ కాంగ్రెస్ ఆటవిక పాలనను బీజేపీ అంతం చేస్తుందని మోదీ చెప్పారు. చొరబాటుదారులను గుర్తుపట్టకుండా ఉండేందుకే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ఎస్ఐఆర్ ప్రక్రియను తృణమూల్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. టీఎంసీ తప్పుడు పాలన నుంచి స్వేచ్ఛ పొందాలని క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనకు దట్టమైన పొగమంచు అంతరాయం కలిగించింది. నదియా జిల్లాలోని తహేర్పూర్లో ప్రధాని హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. పొగమంచు కారణంగా సరైన వెలుతురు లేకపోవడంతో హెలికాప్టర్ను దించలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ హెలికాప్టర్ కోల్కతా విమానాశ్రయానికి వెనుదిరిగింది. తహేర్పూర్లో పలు హైవే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన ఉదయం 10:40 కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తహేర్పూర్ వెళ్లారు. కానీ పొగమంచు వల్ల తిరిగి కోల్కతాకే చేరుకున్నారు.
తర్వాత అక్కడి నుంచే వర్చువల్ విధానంలో మోదీ ప్రాజెక్టులను ప్రారంభించారు. తోషాఖానా అవినీతికి సంబంధించిన 2 కేసుల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి పాకిస్తాన్ అకౌంటబిలిటీ కోర్టు చెరో 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో పాక్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా సర్కార్ ఇచ్చిన బహుమతులకు సంబంధించిన అవినీతి కేసులో ఈ మేరకు శిక్ష పడింది. ఈ మేరకు రావల్పిండిలోని ఆడియాలా జైల్లో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ తీర్పు ఇచ్చారు. సెక్షన్ 409 కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద ఇరువురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా, పాకిస్తాన్ పేనల్ కోడ్ అవినీతి నిరోధక చట్టంలోని వేరువేరు సెక్షన్ల కింద మరో 7 ఏళ్లు జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి 1,64,00,000 పాకిస్తానీ రూపాయల జరిమానా కూడా న్యాయమూర్తి విధించారు. విదేశీ ప్రభుత్వాలు ఇచ్చిన బహుమతులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా ఇమ్రాన్ ఖాన్ దంపతులు అమ్మేసుకున్నారని 2024 జూలైలో కేసు నమోదైంది. అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇప్పటికే శిక్ష పడిన ఇమ్రాన్ ఖాన్ దంపతులు జైల్లో ఉన్నారు. తమకు విధించిన శిక్షలను ఇస్లామాబాద్ హైకోర్టులో వారు సవాల్ చేయనున్నారు. అన్ని మతాలను గౌరవించినప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. దేవుడు పరీక్షలు పెడతారని, వాటికి కుంగిపోకుండా నిలబడాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పునర్నిర్మించిన కృప సమాజం ఆలయాన్ని ప్రారంభించారు. క్రైస్తవ పెద్దలతో కలిసి లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ సందర్భంగా చర్చి పాస్టర్లకు నూతన వస్త్రాలను బహూకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019లో ఓడిపోయినప్పుడు దేవుడి దయతో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి మంగళగిరిలో విజయం సాధించినట్లు లోకేష్ వెల్లడించారు. క్రైస్తవులు ఉంటాం, హిందువులు ఉంటాం, ముస్లింలు ఉంటాం. మతాలు వేరైనా మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక్కొక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీరు అధైర్యపడద్దండి, ఎవరు ఏదో అంటున్నారని నమ్మద్దండి. అందరం కలిసికట్టుగా పునర్నిర్మాణం మనం చేసుకుందాం. ఇది కేవలం మనకే కాదు, ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుందాం, అట్లనే పనిచేద్దామని పెద్దల్ని కూడా నేను కోరటం జరిగింది. మనం మన ఇంటి పక్కన సహాయపడదాం. దేవుడు కొంచెం మనకి ఎక్కువ శక్తి ఇస్తే మన వీధిలో ఉన్న వారికి సహాయపడదాం, మన గ్రామంలో ఉన్న వారికి సహాయపడదాం. కేవలం ఒక్క వ్యక్తి వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కాదు, కానీ సమాజం మొత్తం కలిసి వస్తే మనం అనుకున్న సమస్యలన్నీ మనం కలిసికట్టుగా పరిష్కరించగలుగుతాం. ఆంధ్రప్రదేశ్లో రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి పోలియో చుక్కలు వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు. పల్స్ పోలియోపై జిల్లాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 2,14,981 మందికి పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. పోలియో చుక్కలపై జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్లు అనంతపురం కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డుకు దేశంలోనే తొలి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుగా NCVET గుర్తింపు రావడం రాష్ట్రానికి గర్వకారణమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ గుర్తింపుతో వృత్తి నైపుణ్యాలకు జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్ అందించే అవకాశం కలుగుతుందన్నారు. తొలి దశలో సెరికల్చర్ టెక్నీషియన్ అర్హతకు అనుమతి లభించిందన్నారు. ఇది యువత భవిష్యత్తుకు ఉద్యోగ అవకాశాలకు దారితీస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యతో పాటు నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇచ్చే పాలన దిశగా ఇది కీలక ముందడుగని మంత్రి స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఈ నెల 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతికి కారణమైన ASI కుమారుడు వెంకటనాయుడు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వెంకటనాయుడు గ్యాంగ్ దొంగిలించిన పలు కార్లను నరసరావుపేట గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటనాయుడు బృందం వివిధ ప్రాంతాల నుంచి 22 కార్లను దొంగతనం చేసి పల్నాడు జిల్లాలో విక్రయించినట్లు తేల్చారు. ఇందులో 18 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు. అటు వెంకటనాయుడు ముఠా అక్రమాలు, వారు చేసిన వసూళ్ల వ్యవహారం బయటకు రావడంతో వారికి సహకరించిన పోలీసులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే చిలకలూరిపేట SI రహమతుల్లా వెంకటనాయుడు తండ్రి ASI శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదంతో బాపట్ల జిల్లా చేరాల మున్సిపల్ సమావేశం రసాభాసకు వేదికైంది. మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశమైంది. ఇదే సమయానికి సమావేశ మందిరంలోకి వచ్చిన వైసీపీ కౌన్సిలర్లు కోరం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కమిషనర్ అబ్దుల్ రషీద్ను ప్రశ్నించారు. అయితే కోరంకు అవసరమైన 18 మంది కౌన్సిలర్లు భేటీకి హాజరైనట్టు కమిషనర్ తెలిపారు.
ఈ సమయంలో చేరాల మున్సిపాలిటీ అభివృద్ధికి వైసీపీ కౌన్సిలర్లు అడ్డుపడుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించగా ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ దశలో హడావుడి చేసిన 29వ వార్డు వైసీపీ కౌన్సిలర్ బత్తుల అనిల్ను నెల రోజులు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ మించాల సాంబశివరావు ప్రకటించారు. ఒడిశా సంబాల్పూర్ జిల్లాలో హోంగార్డు ఎంపిక పరీక్షను ఏకంగా ఒక ఎయిర్ స్ట్రిప్పై నిర్వహించడం చర్చనీయాంశమైంది. జిల్లాలోని 187 హోంగార్డు ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షకు 8,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈ నెల 16న హిరాకుడ్ ఎయిర్ స్ట్రిప్పై ఎంపిక పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని 24 పోలీస్ స్టేషన్లలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామక ప్రక్రియ జరిగిందని ఎస్పీ తెలిపారు. రాత పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా సజావుగా నిర్వహించాలని అందరికీ ఒకేసారి ఎయిర్ స్ట్రిప్పై ఎంపిక పరీక్ష పెట్టినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే కనీస విద్యార్హత 5వ తరగతి ఉన్నప్పటికీ ఈ ఉద్యోగానికి ఉన్నత విద్యావంతులైన యువతులు హాజరయ్యారు. శీతాకాలం ప్రభావంతో తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్, జమ్మూ కాశ్మీర్ను తలపిస్తున్నాయి. ఊటీ, కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 0కు పడిపోయాయి. ఫలితంగా జమ్మూ కాశ్మీర్లో మాదిరిగా నేలపైన, వాహనాలు, మొక్కలపై మంచు కనిపిస్తోంది. అతి శీతల వాతావరణం, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కాశ్మీర్ మాదిరిగానే ఊటీ, కొడైకెనాల్ అందంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. క్రిస్మస్ సెలవులు దగ్గర పడుతున్న వేళ మరింత మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హోటళ్లలో రద్దీ కనిపిస్తుండగా రిసార్టుల్లోనూ సందడి పెరిగింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరిగే T20 వరల్డ్ కప్నకు భారత జట్టును BCCI ప్రకటించింది. సూర్యకుమార్ నాయకత్వంలోని 15 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. పేలవ ఫామ్లో ఉన్న వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై వేటు పడింది. అతని స్థానంలో అక్షర్ పటేల్ను తిరిగి వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషాన్ 2 ఏళ్ల తర్వాత జట్టులోకి పురాగమనం చేశాడు. ఇషాన్ రాకతో వికెట్ కీపర్ జితేష్ శర్మ చోటు కోల్పోయాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్లు ఉండగా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబేలను ఎంపిక చేసింది. రింకు సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తులకు చోటు కల్పించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసింది. జనవరిలో న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల T20 సిరీస్లోనూ ఇదే జట్టు ఆడుతుందని BCCI ప్రకటించింది. అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరాంగ్ న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొన్న ఘటనలో 7 ఏనుగులు మృతి చెందాయి. ఒక ఏనుగు గాయపడింది. ఈ ప్రమాదం ధాటికి రైలు ఇంజిన్ సహా 5 బోగీలు పట్టాలు తప్పినట్లు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలపై ఏనుగుల మందను చూడగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సిరియాలో అమెరికా సిబ్బందిపై ఇటీవల జరిగిన దాడికి అగ్రరాజ్యం ప్రతీకార చర్యలకు దిగింది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో భీకర దాడులు చేసింది. సెంట్రల్ సిరియాలో దాదాపు 70 ISIS స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు, ఆయుధాలు ఉన్నట్లు వివరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులున్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్న దృశ్యాలను అమెరికా విడుదల చేసింది. ఇటీవల సిరియాలో అమెరికా సిబ్బందిపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో 2 అమెరికా సైనికులు సహా ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై మండిపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. అమెరికా తెచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్న వేళ గూగుల్ తమ ఉద్యోగులను హెచ్చరించింది. అమెరికాను వీడి బయటికి వెళ్లొద్దని సూచించింది. అలా వెళ్తే అమెరికాకు తిరిగి రావడానికి వీసా, స్టాంపింగ్ అవసరమయ్యే ఉద్యోగులు నెలల పాటు ఎదురు చూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ కారణంగా అమెరికా వీసాలపై ఉన్న సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని గూగుల్ యాజమాన్యం తమ సిబ్బందికి మెయిల్ పంపింది. వెట్టింగ్ విధానం వల్ల వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేసినట్లు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు ప్రకటించారు.
అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దరఖాస్తుదారుల వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబర్ నెలాఖరుకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆందోళనల్లో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపై దీపు అనే హిందువును ఆందోళనకారులు కొట్టి చంపిన ఘటనలో పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యోనస్ తెలిపారు. తమ ప్రభుత్వ పాలనలో మోకదాడులకు చోటు లేదని, ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ అల్లర్లపై దర్యాప్తు చేస్తోందన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, మోక హింసకు దూరంగా ఉండాలని యోనస్ పిలుపునిచ్చారు. మరోవైపు గతంలో బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ. అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటన. తూర్పుగోదావరి జిల్లాలో అమరజీవి జలధార పథకానికి పవన్ శంకుస్థాపన. 2027 నాటికి పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడి. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో రేవంత్ సమీక్ష. రెబల్స్ను బుజ్జగించడంలో విఫలమైన నేతలపై ఆగ్రహం. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై తెలంగాణ పీసీసీ ఆందోళన. గాంధీని ప్రజల హృదయాల నుంచి తొలగించలేరని స్పష్టీకరణ. బంగాల్లో తృణమూల్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందన్న మోదీ. ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ను ఎన్నుకోవాలని పిలుపు. అసోంలో ఏనుగులను ఢీకొట్టిన రాజధాని ఎక్స్ప్రెస్, 7 మృతి, మరో దానికి గాయాలు, పట్టాలు తప్పిన 7 బోగీలు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో 17 ఏళ్లు జైలు శిక్ష. తోషాఖానా అవినీతి కేసులో విధించిన అకౌంటబిలిటీ కోర్టు. T20 క్రికెట్ టోర్నీకి భారత జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ. సూర్యకుమార్కే కెప్టెన్సీ, శుభన్ గిల్కు ఉద్వాసన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.